రాడిక్స్ 2తో పాలించే గ్రహం చంద్రుడు. ఈ తేదీలో జన్మించిన అమ్మాయిలు చాలా తెలివైనవారని, వారి అత్తమామల నుండి చాలా ప్రేమ, గౌరవాన్ని పొందుతారని నమ్ముతారు. కుటుంబానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత చూస్తే చాలా ముచ్చటేస్తుంది. రాడిక్స్ 2 కలిగిన అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకుందాం. పుట్టినరోజు 2. ఏ నెలలోనైనా 2వ తేదీన పుట్టిన ఆడపిల్లలకు ఇంట్లో, అత్తమామల దగ్గర సమాన గౌరవం లభిస్తుంది. వారు తమ అత్తమామలలో అందరి నుండి ఎంతో ప్రేమను పొందుతారని, వారి వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతుందని నమ్ముతారు. ఆమె చాలా మంచి మనస్సు కలిగి ఉండటంతో పాటు తెలివైనదని నమ్ముతారు. ఆమె తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కుటుంబంలోని ఏ సభ్యుని ముఖంలో విచారాన్ని చూడలేదు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచుతుంది. పుట్టినరోజు 11. ఏ నెలలోనైనా 11వ తేదీన పుట్టిన అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు. న్యూమరాలజీ ప్రకారం ఆమె చాలా సృజనాత్మకమైనది. వీరికి సంగీతం, కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంది. ఆమె అత్తమామల ఇంట్లో రాణిలా జీవితం గడుపుతోంది. ఆమె అభిప్రాయాలను అత్తింట్లో ఎవరూ కాదనలేరు. అది మాత్రమే కాదు, ఇతరులు ఆమె అభిప్రాయాలను చాలా గౌరవిస్తారు. అతి పెద్ద సమస్యలను కూడా క్షణికావేశంలో పరిష్కరించగలగడం వీరి ప్రత్యేకత. పుట్టినరోజు 20. నెలలో 20వ తేదీన పుట్టిన అమ్మాయిలు మృదుస్వభావి, అందంగా, సరళంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అత్తమామల ఇంట్లో వీరికి చాలా గౌరవం లభిస్తుంది. ఆమె తన ప్రియమైన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. చిన్న విషయాలకు చాలా భావోద్వేగానికి గురవుతుంది. అత్తమామల ఇంట్లో కూడా కూతురిలా ప్రేమను పొందుతుందని, తన భర్తకు ఎంతో అదృష్టవంతురాలిగా నిరూపిస్తుందని చెబుతారు. పుట్టినరోజు 29. న్యూమరాలజీ ప్రకారం నెల 29న పుట్టిన అమ్మాయిలు కూడా తమ అత్తమామల ఇంటికి సంపద, సంతోషం, అదృష్టాన్ని తీసుకువస్తారు. ఆమె ఇంటికి వచ్చిన క్షణం ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. ఆమె తన అత్తమామల ఇంట్లో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఆమె రాకతో వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.